పిఎస్ఆర్ ఆంజనేయులు తనొక ఐపీఎస్ నని ప్రజలకు న్యాయం చేయడమే తన బాధ్యతని ఎప్పుడో మర్చిపోయాడు. జగన్ హయాంలో తనకు సూపర్ కాప్ అనుకున్నాడు. జగన్ అండతో ఈయన గారు చేసిన అవినీతి, అక్రమాలు, మహిళలపైన వేధింపులు అన్నీ ఇన్ని కావు. బయటకు చెప్పుకోలేక కుమిలిపోయిన అభాగ్యులు ఎందరో ఉన్నారు. అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో కూడా ఈయన గారి పాత్ర ఉందని చెప్తారు. పిఎస్ఆర్ విదేశీ పర్యటనలకు కూడా అగ్రిగోల్డ్ అధినేత స్పాన్సర్ చేసేవాడట. అగ్రిగోల్డ్ కేసులో కూడా పిఎస్ఆర్ని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ చెప్పాడని జత్వానీని విశాల్ గున్నీ చేత అరెస్ట్ చేయించాడు. అప్పటిదాకా విశాల్ గున్నీ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు. యూత్ని మోటివేట్ చేసేవాడు. యూత్లో మంచి క్రేజ్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్నీ. జత్వానీని అరెస్ట్ చేయకపోతే నీ ప్రమోషన్ అడ్డుకుంటానని విశాల్ గున్నీని బ్లాక్మెయిల్ చేసిన మహానుభావుడు పిఎస్ఆర్. జత్వానీ పైన అక్రమ కేసు పెట్టించి 45 రోజులు జైలు పాలు చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడేమో జత్వానీ ఎవరో తెలీదు, నేను అరెస్ట్ ఏమీ చేయమని విశాల్ గున్నీకి చెప్పలేదని పోలీస్ విచారణలో చెప్తున్నాడంటే ఈయన మామూలోడు కాదు. ఎక్కడో ముంబైలో ఉన్న ఒక చిన్న నటి జత్వానీని విశాల్ గున్నీ, క్రాంతిరాణా టాటా వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేస్తారు? ఐపీఎస్ అధికారులు రాష్ట్రం కాని రాష్ట్రంలో అరెస్టులు చేయాలంటే పై అధికారుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలిగా. ముంబై పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేయాలి. ఇవన్నీ వాళ్ళు సొంతంగా చేయడానికి అధికారం లేదుగా. అంటే పిఎస్ఆర్ చెప్పేదంతా పచ్చి అబద్ధం అన్నది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. జైలుకు వెళ్ళాలని ఉవ్వెళ్ళూరి ఇప్పుడేమో నాకు అది కావాలి ఇది కావాలని ఒకటే గొడవ. రాజమండ్రి జైల్లో బాబుకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వద్దని అక్కడ జైలు అధికారులకు చెప్పింది ఈ పిఎస్ఆరే. అక్కడ జైలు సిబ్బందిలో కొంతమంది చంద్రబాబు మీద అభిమానంతో టాయిలెట్లో ఒక రాడ్డు ఏర్పాటు చేస్తే వాళ్లను ఉద్యోగంలోంచి తీసేసేంత పని చేసిన ఘనుడు ఈయన. ఈయనకు మాత్రం ఇప్పుడు అన్ని సౌకర్యాలు కావాలంట. కాకి డ్రెస్ వేసుకుంటే పోనుకు వచ్చినట్టు ప్రవర్తించే ఇలాంటి వాళ్ళ వల్లనే ప్రజలకు పోలీసులంటే గౌరవం పోతుంది. జత్వానీ కేసు, ఏపీపీఎస్సీ కేసులో ఈయనకు శిక్ష పడితే కానీ మిగతా వాళ్లకు బుద్ధి రాదు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుందే గాక పోలీస్ వ్యవస్థలో ఇలాంటి వాళ్లను చేరదీసి ప్రజల మీదకు వదిలాడు. ఇప్పుడు చంద్రబాబు వీళ్లను మళ్ళీ దారిలోకి తీసుకురావడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది.